వేములవాడ నియోజకవర్గంలో ప్రజల భద్రతను మరింతగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రుద్రంగి, భీమారం ప్రాంతాల్లో నూతన అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలంగాణ శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో నూతన అగ్నిమాపక కేంద్రాల ఏర్పాట్లకు సంబంధించిన ప్రశ్నపై సభలో మాట్లాడిన ఆయన వేములవాడ నియోజకవర్గం 2 జిల్లాల పరిధిలో విస్తరించి ఉందని తెలిపారు. ప్రస్తుతం వేములవాడలో మాత్రమే అగ్నిమాపక కేంద్రం ఉండగా రుద్రంగి మండలం వేములవాడకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పాటు కోరుట్లకు మరో 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున మధ్య ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ సాయం అందడంలో ఆలస్యం జరుగుతున్నదని సభ దృష్టికి తీసుకొచ్చారు. రుద్రంగి మండల కేంద్రంలో నూతన అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంతో పాటు మానాల, నిజామాబాద్ జిల్లాల సరిహద్దు గ్రామాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకై ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తు చేసి అవసరమైన విధి విధానాలకు సంబంధించిన నివేదికలను కూడా సమర్పించినట్లు తెలిపారు. అలాగే జగిత్యాల జిల్లాలో నూతనంగా ఏర్పడిన భీమారం మండలం నుంచి కోరుట్లకు దూరం ఎక్కువగా ఉండడంతో అక్కడి అగ్నిమాపక కేంద్రం మంజూరు చేస్తే ఆ ప్రాంత ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. రుద్రంగి, భీమారం ప్రాంతాల్లో నూతనంగా అగ్నిమాపక కేంద్రాలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష, నూతన అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన ప్రశ్నపైన నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, నా నియోజకవర్గం వేములవాడ 2 జిల్లాల పరిధిలో ఉంది. అధ్యక్ష, వేములవాడలో అగ్నిమాపక కేంద్రం ఒకటి ఉన్నది. తర్వాత రుద్రంగి 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి అక్కడ ఒక నూతన అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసినట్టయితే రుద్రంగి మరో 25 కిలోమీటర్లు కొర్ట్లాలో ఉంది. అంటే మధ్యలో 50 కిలోమీటర్ల పరిధిలో మధ్యలో రుద్రంగి మండల కేంద్రం 25 కిలోమీటర్ల మధ్యలో ఉంది. కాబట్టి అక్కడ ఒకవేళ నూతన అగ్నిమాపక కేంద్రం వచ్చినట్టయితే మనం ప్రమాదాలు జరగవద్దు, అగ్ని ప్రమాదాలు జరగవద్దని ఆ భగవంతుని కోరుకుందాం. ఒకవేళ అలాంటివి సంఘటనలు జరిగినప్పుడు అందుబాటులో ఉండడానికి ఒకవేళ రుద్రంగి ప్రాంతంలో జరిగితే సుదూర ప్రాంతం నుంచి 25 కిలోమీటర్ నుంచి రావాల్సిన కోర్టుల నుంచి కానీ వేముల నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. రుద్రంగిలో నూతన అగ్నిమాపక కేంద్రం కావాలని ఇప్పటికే ప్రభుత్వానికి నేను దరఖాస్తు కూడా పెట్టడం జరిగింది. అధ్యక్ష, విధి విధానం సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రుద్రంగిలో నూతన అగ్నిమాపక కేంద్రాన్ని మనం మంజూరు చేసుకున్నట్టయితే పక్కనే మానాల, నిజామాబాద్ జిల్లాకు బార్డర్లో ఉన్నట్టు కొన్ని గ్రామాలు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. అధ్యక్ష, అదేవిధంగా నేను నిజంగా 2 జిల్లాల్లో ఉందంటున్నప్పుడు దానిలో జగిత్యాల జిల్లాకు సంబంధించి భీమారం అనే కొత్తగా మండలమైంది. అధ్యక్ష, అక్కడి నుంచి కొర్ట్లాకు 20 కిలోమీటర్ల పైచీలకు ఉంటుంది. భీమారం నుంచి జగిత్యాలకు, అంటే కొర్ట్లాలో ఒక అగ్నిమాపక కేంద్రం ఉంది, జగిత్యాల ఉంది. ఒకవేళ భీమారంలో ఒక అగ్నిమాపక కేంద్రం నూతనంగా మంజూరు చేసుకున్నట్టయితే ఇది సభ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇలాంటి ఏమైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగపడుతుందని చెప్పనేది నా యొక్క భావన. ఈ సభ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. 2 ప్రాంతాలు రుద్రంగి మరియు భీమారం గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 2 ప్రాంతాల్లో నూతనంగా అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేసి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను.